అసలు ఈ విషయం మీకు తెలుసా? డాక్టర్ను కలిసినప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలను చెప్పాలి. అవి ఏంటంటే, మీరు ముందుగా ఫాలో అయిన ట్రీట్మెంట్ తాలూకు హిస్టరీ, అనుభవించిన లక్షణాలు, అవి ఎప్పుడు మొదలయ్యాయి, దీర్ఘకాలిక సమస్యలు, తీసుకునే మందులు, ఇతర సప్లిమెంటరీలతో పాటు కుటుంబంలోని వ్యాధుల చరిత్ర లాంటి వివరాలను తెలియజేయాలి. ఎందుకంటే ఇవన్నీ క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడానికి ఉపయోగపడతాయి. అలానే చాలా వరకు క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏ వ్యాధికైనా శరీరంలో కనిపించే లక్షణాల ద్వారా గుర్తించి దానికి కావాల్సిన పరీక్షలు చేయడం ద్వారా ఆ వ్యాధిని తెలుసుకోవచ్చు. కానీ క్యాన్సర్ విషయంలో వ్యాధి నిర్ధారణ అంత సులువు కాదు. ఎందుకంటే చాలా వరకు క్యాన్సర్లు మొదటి దశలో ఎటువంటి లక్షణాలు చూపించవు. లక్షణాలు కనిపించే సమయానికి క్యాన్సర్ తీవ్రత బాగా పెరిగిపోయి ఉంటుంది. అయితే బయటకు లక్షణాలు చూపించకపోయినా మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అంటే అనుమానాస్పదంగా సన్నగా అయిపోవడం, చర్మం రంగు మారటం, నీరసం, నొప్పి, గడ్డలు రావడం వంటివి కొన్ని లక్షణాలు మనకు అర్థమయ్యేలా ఉంటాయి. అందుకే సంకేతం కానీ లక్షణాలు కానీ ఏదైనా సందేహం రాగానే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముందస్తు నిర్ధారణే క్యాన్సర్కు సరైన సమాధానమని మనం గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.